హాయ్ హలో నేనండి బాపు మీ హన్మకొండ పిల్లని. ఈజీగా సింపుల్గా అయిపోయే చిక్కుడుకాయ టమాటా మన ఇంటి స్టైల్లోనే చూడండి ఎలా చేస్తాను. గ్యాస్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర చిటపటలాడాక పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అందులో కొత్తిమీర, కాసేపు పచ్చిమిరపకాయలను గోలనిద్దాం. గోలాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలబెట్టుకుందాం. ఎందుకంటే కలబెట్టకుంటే అడుగంటుతుంది కదా, మరి మీకు తెలియని ఏముంది కదా. అందరూ బాగున్నారా? మరి అడగడం మర్చిపోయానండి బాబు, ఏమనుకోవద్దు. ఇక ముందు గుర్తుంచుకుంటాను, కానీ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మర్చిపోవద్దు. ముచ్చట్లలో పడి కూరను మర్చిపోయినట్టున్నామేంటండి బాబు. పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలబెట్టుకుందాం. చూసుకొని వేసుకోండి పసుపు. మంచిగా కలబెట్టుకొని, ఎందుకంటే పసుపు కూడా అడుగంటుతుంది కదా. చిక్కుడుకాయ మంచిగా క్లీన్ చేసుకోండి. మేము క్లీన్ చేసే వేసుకుంటాం అంటున్నారా? క్లీన్ చేసే వేసుకుంటారు ఎవరైనా. ఎవరో ఒకరు క్లీన్ చేయకుండా వేస్తారు కదా, అందుకే చెప్తున్నా మంచిగా క్లీన్ చేయండి అని, అంతే. చిక్కుడుకాయ వేసుకున్నాం కదా, దాని మీద సాల్ట్ వేసి మూత పెట్టాలి. చిక్కుడుకాయ అనే కాదు, ఏ వెజిటేబుల్ కర్రీ వండినా కూడా మంచిగా ఫస్ట్ కలబెట్టి తర్వాత కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టాలి. ఎందుకు అంటే అలా అయితే మంచిగా ఉడుకుతుంది. ఏ వెజిటేబుల్ అయినా మంచిగా ఉడుకుతుంది అలా వేస్తే. మంచిగా కలబెట్టుకుంటూనే ఉందాం. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి ప్లీజ్. మళ్ళీ కలబెట్టుకుందాం. ఊకే ఎందుకు కలబెడుతున్నారు అంటే, అడుగు పల్చగా ఉందనుకో ఊకే అడుగంటుతుంది. కాబట్టి కొంచెం మందం ఉన్న గిన్నెని తీసుకుంటే అడుగంటకుంటూ ఉంటుంది. 70% చిక్కుడుకాయ ఉడికినాక టమాటాలు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలబెట్టుకుందాం మంచిగా. చూడండి, మొత్తం కలిసేలా ఒకసారి మంచిగా కలబెట్టుకుందాం. మాకు కలబెట్టడం కూడా రాదు అంటారా? మీకెందుకు రాదండి బాబు, మీకు అన్నీ తెలుసు, అన్నీ వస్తాయి. కానీ రాని వాళ్ళ కోసం మా స్టైల్లో అయితే చిక్కుడుకాయ టమాటా ఇలా చేస్తాం. మరి మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇలాగే చేస్తారా, ఇంకా వేరేలా చేస్తారా? మంచిగా సాల్ట్ వేసుకుందాం. తగినంత వేసుకొని కాసేపు మూత పెడదాం. చూసారా ఆవిర్లు ఎలా వస్తున్నాయో 10 నిమిషాలు మూత పెట్టేశాక. చూడండి, అందుకే పైన సాల్ట్ వేస్తే మంచిగా ఉడుకుతాయి. ఏ వెజిటేబుల్ అయినా ఉడుకుతుంది, టమాటానే కాదు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కాసేపు మూత పెట్టి ఉడకనిద్దాం, తీద్దాం. కూర రెడీ అయిపోయింది. చూడండి, ఇది చపాతీకైనా బాగానే ఉంటుంది, రైస్లోకైనా బాగానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి ఇంకెన్నో వంటలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న గంట సింబల్ మర్చిపోకుండా క్లిక్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేసి ఇంకింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నా. సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇలా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎవరైనా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ.